హాయ్ అండి. ఈరోజు మా వంగ తోటలోకి పామాయిల తోటలోకి వచ్చానండి. మా కరివేపాకు కోద్దారని, కొద్దిగా కరివేపాకు లేదు, కరివేపాకు నిమ్మకాయలు కోసుకెళ్తారని చెప్పి వచ్చానండి. కొద్దిగా వంకాయలు కూడా అది మీకు చూపించారని చెప్పి వీడియో తీశానండి. ఇదేంటి మా నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కోస్తాను ఇప్పుడు. ఇవన్నీ ముళ్ళు చూడండి, ఎన్ని ముళ్ళు ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ ఉందండి, కొయ్యాలి. ఇటువైపున కాయలు లేవండి. మామిడి తోట ఉండేదండి మాకు. మామిడి తోట తీసి ఈ పామాయిల మొక్కలు వేసామన్నమాట. ఈ ఒక 3 years కల్లా కోప పడతాయి, పామాయిలు గెలనిస్తాయి నూనె తీయడానికి. 2 మామిడి మొక్కలు వచ్చేసి 3 ఉన్నాయండి మా తోటలో. ఇది కొత్త పిల్లి కొబ్బరి, ఇది ఆవకాయకి పచ్చడికి పనిచేస్తుంది. ఇంకా పూయలేదు పెద్దగా, నెక్స్ట్ ఇయర్ పోస్తుందేమో మరి. ఈ నిమ్మ మొక్క నిమ్మకాయలు ఉన్నాయేమో చూద్దామండి. ఎందుకంటే బయట మార్కెట్లో నిమ్మకాయ ఒకటి 10 రూపాయలు అంటున్నారు కదా, అందుకని తోటలోకి వచ్చానమాట. ఇవన్నీ పిందిలే, బాగా ఎక్కువగా కాసిందండి. గుత్తుల కింద కాసింది. ఇంకా 10 days పడుతుంది మీరు రావడానికి, 20 days కానీ. ఏం చేస్తారో చూద్దాం. బాగా కాసిందండి మా నిమ్మ మొక్క. గుత్తులుగా కాసిందండి ఈ సంవత్సరం. ములగ మొక్కలు కూడా వేసామండి. ములగ మొక్కలు, అరటి మొక్కలు, అరటి చెట్లు వేసామండి. ఇంకా ఇవైతే కాపుకి రాలేదు. పచ్చిమిర్చి, వంగ ఇప్పుడిప్పుడే కాస్తుంది వంగ మొక్కలు. ఇవ్వండి కాయలు గుత్తులు ఎలా ఉన్నాయో. చిన్న కాయలు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇవి నల్ల వంకాయలు అండి. ఇవి నల్ల వంకాయలు ఇప్పుడే కాస్తున్నాయి కాపట్ని. ఇక్కడ నిమ్మ చెట్టు ఉందండి, దీనికి ఏమైనా పెద్ద నిమ్మకాయలు ఉన్నాయేమో చూద్దాం. ఇదండి మా బోరు, ఇక్కడి నుంచి వస్తుంది మా తోటకు వాటరు. ఈ వంగ తోట ఇంకో 1 monthలో కొంచెం బాగా కాస్తుందండి, కొంచెం పెద్ద చెట్లు అవుతాయి. ఇప్పుడే కాపు మొదలైంది. ఎంత కాసినా రైతులకి అయితే తక్కువ రేటుకే పోతాయండి. మధ్యలో ట్రేడర్లకే ఎక్కువ రేటు వస్తుందండి. రైతు ఇంత కష్టపడి పండించింది అంతా కలిపి ఎంత వస్తుందో రైతుకి ట్రేడర్కి ఒక్కడికే అంత వస్తుందండి ఒక్క రోజులోకి. ఒకసారి గుత్తగా అమ్ముతాం కదా, అందుకని తక్కువకి ఇచ్చేస్తుంటాం మేము. ఇది ఒక మామిడి చెట్టు అండి. ఇవన్నీ పచ్చడి మామిడి చెట్లు అండి. ఆవకాయకి వేసవకాలం ఆవకాయకి పట్టుకుంటూ పనిచేస్తాయని చెప్పి ఈ మామిడి మొక్కలు ఉంచాం. మొత్తం మామిడితో అంత పెద్ద చెట్లు అన్నీ తీసేసి. ఇవి ఈ సంవత్సరం పెద్దగా కాయలేదండి, ఎందుచేత మరి. ఇంకా మొక్కలు కదా. ఇది కరివేపాకు మొక్క అండి. ఇది వీరబాబు గారు కరివేపాకు వద్దామండి.
చెట్టు బాగా ఎత్తు అయిపోయిందండి. దీన్ని కొంచెం పైన పై కొమ్మలు అరిగితే కింద చిగురు వస్తుంది. ఇదిగోండి ఇప్పుడే కరివేపాకు కోసాను మా చెట్టుది ఫ్రెష్. మళ్ళీ అలాగలాగా వాన కట్టుకోవచ్చు చెప్పి మిషన్ వచ్చింది కదా అని చెప్పి